శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఘంటామఠం రాజశేఖర్ స్వామిని, దత్తపీఠం చౌదరిగూడెం. ఈరోజు శ్రీ 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 ఆదిగురు జగద్గురు రేణుకాచార్యుల వారి యొక్క జయంతి మహోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, వారి యొక్క కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని, మనకు శివజ్ఞానం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనము కొన్ని ఆధ్యాత్మిక విషయాలు, అదేవిధంగా గురువుల యొక్క మహిమ, గురువుల యొక్క సాంగత్యం గురించి కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి, సద్గురుం త్వం నమామి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం, సాధురూపాయ మంగళం. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ప్రియ ఆత్మబంధువులారా, మిత్రులారా, ఈరోజు శ్రీ 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 సద్గురు రేవణ సిద్ధేశ్వర మహాస్వామి వారి యొక్క జయంతి మహోత్సవ శుభాకాంక్షలు అందరికీ మరొకసారి తెలియజేస్తూ, గురువుల యొక్క అవతారానికి పరిపూర్ణమైనటువంటి అర్థము, పరమార్థము, అదేవిధంగా వారి యొక్క ఆగమనానికి ఎన్నో రకాలైనటువంటి ధర్మస్థాపన చేయుటకు, అదేవిధంగా ధర్మాన్ని పునర్నిర్మాణము చేయుటకు, అదేవిధంగా దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయడానికి పరమేశ్వరుడు అనేక రూపాలలో, అనేక అవతారాలలో ఈ యొక్క భారతావనిలో అనేక రూపాలతో వారు ధర్మస్థాపన కొరకు ఎన్నెన్నో అవతారాల్లో ఈ యొక్క ధరణిపైకి వచ్చి ఉన్నారు. అయితే భగవద్గీత 4వ అధ్యాయము లోపల పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవానుడు చక్కటి ధర్మస్థాపన కొరకు, దుష్టులను శిక్షించుట కొరకు, శిష్టులను కాపాడుట కొరకు నేను ముందు గురువుల రూపంలో వస్తాను. ఒకవేళ వారి వల్ల ఈ ధర్మస్థాపన కానీ, ఈ దుష్ట శిక్షణ కానీ జరగకపోతే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేనే స్వయంగా వస్తాను, నేనే స్వయంగా సాకార రూపంలో అవతారము తీసుకుంటాను అని స్వయంగా ఆ పరమాత్ముడు, పరమశివుడు మనకు తెలిపి ఉన్నారు. అందులో భాగంగానే మనకు ఎన్నో అవతారాలు ఈ ధరిత్రిపై వెలిసినవి. అందులో దశావతారాలలో మనం చూసుకున్నట్లయితే దుష్టులను సంహారము చేయడానికి దశావతారాల్లో ముఖ్యంగా మనకు
నరసింహావతారము, వామనావతారము, కూర్మావతారము, వరాహావతారము, హ్మ్. అదేవిధంగా రామావతారము, కృష్ణావతారము ఇవన్నీ కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళే అవతార పురుషులై గురువుల రూపంలో ఈ ధరిత్రిపై వారు పాదము మోపినారు. అయితే ఈ యొక్క ధర్మ రక్షణ కొరకు మరి కృతయుగంలో తపస్సంపన్నులు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు యజ్ఞయాగాదుల ద్వారా, అదేవిధంగా ద్వాపర యుగంలో అర్చనలు వీటితోటి ధర్మస్థాపన జరిగింది. కానీ కలియుగంకు వచ్చేసరికి ప్రస్తుతం సమాజం లోపల ధర్మము అనేది ఎక్కడా కూడా కనబడటానికి అవకాశము లేనే లేదు. ఉన్నది ఎక్కడనో కొంతమంది దగ్గర ధర్మాన్ని పాటిస్తున్నారు. కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుకుంటూ ఎన్నో కష్టాలకు, నష్టాలకు ఓర్చుకుంటూ ధర్మం కొరకు, సత్యం కొరకు మాత్రమే వాళ్ళు పాటుపడుతున్నారు. ధర్మో రక్షతి రక్షితః. మనము ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనకు శ్రీరామ రక్ష. అదేవిధంగా మరి ప్రస్తుత సమాజం లోపల వింత వింత పోకడలు, వింత వింత ఆచారాలు, అదేవిధంగా ముఖ్యంగా యువత చెడుదారి పట్టడము, వారు సరైనటువంటి మార్గంలో నడవకపోవడము, చెప్పినా వినకపోవడము, అదేవిధంగా చెప్పేవాళ్ళు కూడా సరైన మార్గంలో చెప్పకపోవడము, ఇవన్నీ కూడా కారణాలవుతున్నాయి. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏమనగా, మనము ధర్మాన్ని ఆచరించాలన్నా, ధర్మాన్ని నిలబెట్టాలన్నా, సత్యం వైపు మన యొక్క అడుగులు పడాలన్నా మనకు ఒక సద్గురువు అవసరం. అదేవిధంగా సద్గురువుతో పాటు మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది, స్వయంగా భగవానుని ముఖారవిందం నుంచి ఉద్భవించినటువంటిది శ్రీమద్ భగవద్గీతను తప్పకుండా మనము గురుల ద్వారా స్వీకరించి అధ్యయనము చేసినట్లయితే ధర్మము ఏది, అధర్మము ఏది, సత్యము ఏది, అసత్యము ఏది, ఏది మంచి మార్గము, ఏది చెడు మార్గము, ఏది జ్ఞానము, ఏది అజ్ఞానము అనేది మనకు తప్పకుండా తెలిపే ముఖ్యమైనటువంటి గ్రంథాలు. ఇక సనాతన ధర్మాన్ని మనము పాటించాలంటే కేవలము గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు, అదేవిధంగా దానాలు, ధర్మాలు ఇవన్నీ చేసినంత మాత్రమున మనము ధర్మ స్థాపనకు ఎలాంటి మంచి చేసిన వాళ్ళము కానే కాము. ధర్మాన్ని స్థాపన చేయడానికి నీవు ముందు ఒక ప్రమిదవై, జ్యోతివై నీవు ముందుగా ధర్మకర్తగా మారాలి. నీవు ధర్మకర్తగా మారాలంటే నీకు సనాతన ధర్మము యొక్క నిర్వచనము నీకు తెలిసి ఉండాలి. సనాతన ధర్మము అంటే ఏమిటి? మన వేదాల యొక్క విశిష్టత ఏమిటి? మన యొక్క ఉపనిషత్తుల యొక్క విశిష్టత ఏమిటి? భగవద్గీత యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నప్పుడే మనము ఆ యొక్క ధర్మాన్ని స్థాపించడానికి కావలసినటువంటి విజ్ఞానములు మనము సంపాదించుకోవడానికి చాలా అవకాశము ఉంటుంది. అయితే ఇప్పుడున్న ప్రస్తుత నవీన యుగం లోపల వేదాధ్యయనము చేయడానికి మన యొక్క జీవితకాలము సరిపోదు. ఎందుకంటే మనకు ఎన్నో కర్మల లోపల మనము చిక్కుబడి ఉన్నాము. మనకు అట్టి అవకాశము ఉన్నా కూడా అన్ని సంవత్సరాలు మనము వేదాలు, వాటి అంగాలు, వ్యాకరణము ఇవన్నీ కూడా చదవాలంటే ఎంతో సమయంతో కూడుకున్నటువంటిది. మన జన్మ మొత్తము ధారపోసినా కూడా మనము తెలుసుకోవడానికి కష్టము. అందుకే భగవానుడు
శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క దివ్యవాణి ద్వారా వేదములు, ఉపనిషత్తులు వీటన్నిటిని కూడా వాటిలో ఉన్నటువంటి సారము, వాటిలో ఉన్నటువంటి కూడా పరమార్థము, అర్థము, పరమేశ్వర తత్వము ఇవన్నీ కూడా శ్రీమద్ భగవద్గీత అనే గ్రంథము లోపల నిక్షిప్తము చేసి ఆ మహాభారత యుద్ధ సమయం లోపల అర్జునుని సాకుగా చూపించి యావత్ ప్రపంచ మానవాళికి భగవద్గీత అనే గ్రంథాన్ని, భగవద్గీత అనే దివ్యమైనటువంటి మహా మహిమాన్వితమైనటువంటి మంత్రాలను భగవద్గీత అనే గ్రంథం లోపల నిక్షిప్తము చేసి ఉన్నారు. అయితే ప్రస్తుత సమాజంలో మనకు పవిత్రమైనటువంటి గ్రంథము హిందువుల పవిత్ర గ్రంథం అని అందరూ అంటారు. కానీ అది చాలా పొరపాటు. భగవద్గీత కేవలము హిందువుల యొక్క పవిత్ర గ్రంథము కాదు. యావత్ ప్రపంచ మానవాళికి, యావత్ జీవకోటికి అందులో ఉన్నటువంటి ప్రతి విషయము కూడా భగవద్గీత ప్రతి జీవి, ప్రతి ప్రాణి కులమతాలకు అతీతంగా నిర్వచించినటువంటి గ్రంథమే భగవద్గీత. కేవలము హిందువులు మాత్రమే చదవాలి అనేది కాదు. యావత్ ప్రపంచానికి, యావత్ మానవాళికి అవసరమైనటువంటి జ్ఞాన విజ్ఞానములు, ధర్మాధర్మములు కూడా శ్రీమద్ భగవద్గీత లోపల భగవానుడు పొందుపరిచి ఉన్నాడు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మనం చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యము, మనకు ఇప్పుడు చక్కటి అవకాశము ఉంది. అదేవిధంగా ఎంతోమంది సత్పురుషులు, గురువులు, అదేవిధంగా వేదాధ్యయనం చేసినటువంటి పండితులు, అదేవిధంగా తమ జీవితాలను ఈ భారతావనికి, ఈ జగత్తుకు అంకితం చేసినటువంటి పురుషులు, యోగులు, సన్యాసులు, మహానుభావులు, ధర్మానుష్ఠాన పరులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకు అనుకూలంగా మరి మన ప్రాంతాలలో వాళ్ళు కూడా ఈ ధర్మస్థాపనానికి వాళ్ళు కూడా తిరుగుచున్నారు. కాబట్టి మనము వారిని సంప్రదించి వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకొని మనము మొట్టమొదటిగా మన యొక్క కర్తవ్యము ఏమిటంటే భగవద్గీత గ్రంథాన్ని మన చేతిలో పట్టుకోవడము. అదేవిధంగా భగవద్గీతను మనము నిత్యము పారాయణ గ్రంథంగా మన ఇంట్లో ప్రతి ఒక్కరం కూడా నిత్యము పారాయణము చేసేటట్లు పారాయణము చేయడానికి అనుకూలమైన పరిస్థితులను మనము కల్పించుకోవాలను. ఇది సత్యమైనటువంటి మాట. ఇప్పుడు రాబోయే రోజుల లోపల ఈ ధర్మస్థాపనకు మొట్టమొదటిగా ప్రతి మానవుని చేతి లోపల అది కుల మతాలకు అతీతంగా భగవద్గీత గ్రంథాన్ని మీ ఒక చేతితో పట్టుకోండి. ఇంకొక చేతితోటి గురువు యొక్క అనుగ్రహాన్ని, గురువు యొక్క కృపను, గురువు యొక్క పాదాలను పట్టుకోండి. ఈ రెండు ఎప్పుడైతే మీకు దొరుకుతాయో మీరు తప్పకుండా ధర్మస్థాపన కొరకు మీరు అడుగు వేసినట్లే. కాబట్టి మిత్రులారా, మనము గుళ్ళు కట్టుకొని భజనలు చేసి, అర్చనలు చేసి, సత్సంగాలు చేసుకొని ఎన్ని చేసినా కూడా చాలామంది లోపల మార్పు మాత్రము రావడము లేదు. మనము మార్పు రావాలంటే ముందు నీ నుండే ప్రారంభం కావాలి, నీ కుటుంబ సభ్యుల నుండే ప్రారంభం కావాలి. మీరు ప్రారంభం కావాలంటే మనము భగవద్గీత అనే పవిత్రమైనటువంటి గ్రంథాన్ని మనము నిత్య పారాయణ గ్రంథంగా పెట్టుకొని దానిలో ఉన్న అంశాలను, దానిలో ఉన్నటువంటి విశేషాలను మనం అన్నీ కూడా చదివి అర్థము కాకపోతే గురువులను ఆశ్రయించి వారి దగ్గర మనము అవసరమైతే ఉపదేశము పొంది అందులో ఉన్నటువంటి రహస్యాలను, అందులో ఉన్నటువంటి తత్వాన్ని, పరమేశ్వరం జ్ఞానాన్ని, అదేవిధంగా సనాతన ధర్మానికి అవసరమైనటువంటి అంత జ్ఞానం అంతా కూడా భగవద్గీతలో నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి మన తక్షణ కర్తవ్యము భగవద్గీత గ్రంథాన్ని మనము ఆచరించడము. మిత్రులారా, ఆత్మబంధువులారా, భగవద్గీత 4వ అధ్యాయం లోపల భగవానుడు అర్జునుడితో ఈ విధంగా చెబుతున్నాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. ఓ అర్జున, ప్రపంచములో జ్ఞానముతో సమానమైనటువంటిది మరి ఒకటి లేనే లేదు. చూడండి,
ప్రపంచంలో జ్ఞానంతో సమానమైనటువంటిది మరి ఒకటి లేనే లేదు. అట్టి జ్ఞానము పొందాలంటే నీవు యోగము చేయుము. యోగివి కమ్ము. ఆ యోగము ద్వారానే కొంతకాలము యోగము చేసిన తర్వాత నీ లోపల నీవే అట్టి ఆత్మజ్ఞానాన్ని, అట్టి సనాతన ధర్మము యొక్క మర్మాన్ని తెలుసుకుంటావు అని చెప్పి ఉన్నారు. ఈ ఈ శ్లోకాన్ని మన యొక్క జగద్గురువులు ఎన్నో పర్యాయాలు, ఎన్నో సందర్భాలల్లా వారి వారి నోటి ద్వారా అనేక సభలలో, అనేక సందర్భాల్లో వారు ఈ యొక్క శ్లోకాన్ని చెప్పి ఉన్నారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. అదేవిధంగా తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానస్తత్వదర్శన. ఇట్టి జ్ఞానాన్ని పొందడానికి నీవు తత్వము దర్శించినటువంటి సద్గురుల దగ్గరికి పోయి అట్టి జ్ఞానాన్ని పొందుము అర్జున అని పరమాత్ముడు భగవద్గీత లోపల తెలిపి ఉన్నాడు. కాబట్టి చాలా ఒక సైంటిస్ట్ కంటే, ఒక శాస్త్రజ్ఞుని కంటే యోగి గొప్పవాడు అని నిరూపించినటువంటి గ్రంథము ఏదైతే ఉందో అది శ్రీమద్ భగవద్గీత గ్రంథము. కాబట్టి మనము అట్టి భగవద్గీతను పారాయణము చేయడం ద్వారా, అట్టి భగవద్గీతలో ఉన్నటువంటి యోగ రహస్యాలను తెలుసుకోవడం ద్వారా, అట్టి భగవద్గీతలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ధర్మసూత్రాలు, వేద సూత్రాలు, ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనము తెలుసుకోవాలంటే మనం భగవద్గీతను తప్పకుండా అధ్యయనము చేయవలసిందే. మిత్రులారా, శ్రీమద్ భగవద్గీతలో ఉన్నది 701 శ్లోకాలు మాత్రమే. అది గ్రంథము చిన్నగా ఉంటుంది, పాకెట్ సైజులో ఉంటుంది, పెద్దగా కూడా ఉంటుంది. కానీ ప్రతి ఒక్క శ్లోకము కూడా అణుబాంబు కంటే గొప్పది. ఈ యొక్క చరాచర సృష్టిలో ఉన్నటువంటి రహస్యమంతా కూడా ఆ యొక్క భగవద్గీతలో నిక్షిప్తము చేయబడి ఉన్నది. కాబట్టి మనము ఈ యొక్క సనాతన ధర్మాన్ని రక్షించి కాపాడాలంటే మనము బాహ్య అర్చనలతోటి, బాహ్య పూజలతోటి, బాహ్యంగా మనము ఎంత ప్రయత్నము చేసినా కూడా ఫలితము చాలా తక్కువగా ఉంటుంది. ముందు నీవు తత్స్వయం యోగ సంసిద్ధ, నీవు ముందు యోగివి కమ్ము, యోగ సాధన చేయుము. అట్టి పరమాత్మలను దర్శించి వాళ్ళ దగ్గర అట్టి ఉపదేశాన్ని పొంది నీవు జ్ఞానివైతే నీ కుటుంబము జ్ఞాని అవుతుంది. నీ కుటుంబము జ్ఞాని అయితే నీ చుట్టుపక్కల వాళ్ళను నీవు 10 మందికి అట్టి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడున్న సమాజం లోపల యువత ముఖ్యంగా చదువుతో పాటు వారికి బొత్తిగా సంస్కారము, అదేవిధంగా ధర్మం పట్ల విశ్వాసము లేకుండా పోతుంది. మన దేశానికి పట్టుకొమ్మలు ఎవరయ్యా అంటే అది యువత మాత్రమే. యువత ఎప్పుడైతే చదువుతో పాటు, సంస్కారంతో పాటు ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు అడుగు పెడతారో, వాళ్ళు దేశానికి ప్రమిదలై, జ్యోతులై వాళ్ళు దివ్యమైనటువంటి ప్రకాశాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. మనకు స్వామి వివేకానందుడు ఎన్నో సందర్భాల లోపల యువతను ఉద్దేశించి, యావత్ ప్రజలను ఉద్దేశించి క్లైభ్యమ్మ స్మగమః పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో ఉత్తిష్ట పరంతప. ఓ అర్జున, నీ యొక్క హృదయ దౌర్బల్యాన్ని వీడుము, యుద్ధ సన్నద్ధుడు కమ్ము, నీవు పిరికి వాని వలె బాధపడకు అని అర్జునుణ్ణి ఉద్దేశించి భగవానుడు తెలిపినటువంటి ఈ యొక్క శ్లోకాన్ని అనేక సందర్భాల లోపల మహానుభావులు, యుగ పురుషులు అందరూ కూడా ఈ యొక్క శ్లోకాన్ని చెప్పి ఉన్నారు. మొట్టమొదటిగా యువత కానీ, మనము కానీ, ఎవరైనా సరే మీ యొక్క హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టండి, పిరికితనాన్ని వదిలిపెట్టండి. మనకు అతి పవిత్రమైనటువంటిది, ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి అంశము ఉన్నటువంటిది, ధైర్యాన్ని ఇచ్చేది, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, పరమేశ్వర తత్వాన్ని ఇచ్చేటటువంటి శ్రీమద్ భగవద్గీతను మీరు చేతితో పట్టుకొని
దానిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని, అర్థం కాకపోతే మహానుభావుల దగ్గరికి వెళ్ళి మీరు ఆ విషయాన్ని తెలుసుకున్నట్లయితే మీరు ఈ దుఃఖం నుండి, ఈ దుఃఖ సాగరం నుండి మీరందరూ కూడా బయటపడతారు. భగవద్గీత లోపలనే స్వామి మరొక సందర్భంలో లోపల ఈ విధంగా చెప్తున్నాడు. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచరాత్ పార్థ మయ్యా వేషిత చేతసాం. మీరందరూ కూడా ఈ దుఃఖరూప సంసార సాగరం నుండి బయటపడాలంటే కేవలము నన్ను మాత్రమే శరణు పొంది నేను చెప్పినట్లు వింటే తప్పకుండా మీరు ఈ దుఃఖరూప సంసారం నుండి బయటపడతారని చెప్పేసి భగవానుడు తెలిపి ఉన్నాడు. మనకు ఈ భవబంధాల నుండి మనము బయటపడాలన్నా, ఈ దుఃఖం నుండి మనము బయటపడాలన్నా కూడా దానికి తరుణోపాయము, ఒకే ఒక తరుణోపాయము శ్రీమద్ భగవద్గీత. ఒక చేతితోటి సద్గురు యొక్క పాదము, రెండవ చేతితోటి. ఈ రెండు కూడా మనను మనం ఏ విధంగా అయితే ఒక రహదారిలో మనము సాఫీగా వెళ్తామో, ఈ గురువును అదేవిధంగా భగవద్గీతను పట్టుకున్నట్లయితే మనము భగవంతుని యొక్క చెంతకు సునాయాసంగా వెళ్ళి మన యొక్క జీవితాన్ని, మన యొక్క జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి ఆత్మీయులారా, మరి ఈరోజు సుదినము శ్రీ 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 రేణుకాచార్యుల వారి జయంతి సందర్భంగా ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలను మరి యొక్క గురువుల యొక్క ప్రాముఖ్యతను తెలపాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోను చేయడం జరిగింది. మీకందరికీ కూడా సద్గురుల కృప కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ముందు ఇలాంటి విషయాలను మీ ముందు నేను తీసుకొని వస్తాను. అందరం కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని రక్షించడానికి, కాపాడడానికి మనం కూడా ఒక దీపమై, మనం కూడా ఒక జ్యోతిమై వెలగాలని మనస్ఫూర్తిగా ఈ శుభదినమున ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వమంగళాని భవంతు, సర్వం శుభమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్ శుభం.